నర్సరావుపేటలోని 15వ వార్డు వరవకట్ట ప్రాంతంలో 3 షాపుల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, టీడీపీ నేత నల్లపాటి రామచంద్ర ప్రసాద్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. కలప చెక్కలతో తలుపులు, కిటికీలు తయారు చేసే 3 షాపులు దగ్ధం కావడంతో సుమారు 20 లక్షలు నష్టం వాటిల్లిందని, సంఘటన షార్ట్ సర్క్యూట్ వలన లేక ఎవరైనా చేశారా అనే కోణంలో విచారణ జరపాలని పోలీసులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా రాత్రి అందరూ కూడా దీపావళి సందర్భంగా సంతోషంగా ఉన్నప్పుడు అందరూ నిద్రపోయిన టైంలో రాత్రి 2 గంటలప్పుడు మరి మున్సిపల్ కాంప్లెక్స్లో షాపులు అద్దెకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళందరూ కూడా 3 అన్నదమ్ములు కాసిము, సలాము, జానీ బాషా వీళ్ళందరూ కూడా ఈ టింబర్ డిపో పెట్టుకొని ఈ తలుపులు తయారు చేయటం, చెక్క వస్తువులు తయారు చేయటం చేస్తూ ఉంటారు. రాత్రి 2 గంటలప్పుడు ఈ 3 షాపులు కూడా తగలబట్టడం జరిగింది. మరి మానవ తప్పిదం కానీ, షార్ట్ సర్క్యూట్ కానీ, లేకపోతే విద్రోహ శక్తులు కూడా దీంట్లో భాగం పంచుకొని ఉంటారని ఆలోచన కలుగుతుంది. దీన్ని పోలీసు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సీసీ కెమెరాల ద్వారా చూసి ఎవరైతే విద్రోహ శక్తులు ఉన్నారో లేకపోతే మరి కరెంట్ షార్ట్ సర్క్యూట్ కానీ ఇవన్నీ కూడా కనుక్కొని మరి దాని మీద చర్యలు తీసుకోమని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. అదేవిధంగా 1 టౌన్ పోలీస్ వారికి కూడా సరైన దర్యాప్తు చేయమని మేము అడుగుతా ఉన్నాము. స్థానిక వరవకట్లో ఉన్నటువంటి జానీ బాషా గారికి సంబంధించినటువంటి ఈ షాపులు 3 కూడా రాత్రి అగ్నికి ఆహుతి అవ్వటం జరిగింది. నిన్న దీపావళి అవటం వల్ల ఆ దీపావళి మందులు కాల్చే క్రమంలో ఏమన్నా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా, లేకపోతే కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల ఏమన్నా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా అనేది విచారిస్తూ ఉన్నారు పోలీసులు. పేదవాళ్ళు సుమారు 15 లక్షల రూపాయల నష్టం జరిగింది ఇక్కడ. రేపు తప్పనిసరిగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ తరఫున ఏదైనా లోన్లు ఇప్పించమో, సబ్సిడీ లోన్ ఇప్పించేదానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. నిన్న సాయంత్రం రాత్రి 2 గంటలకి నర్సరావుపేట నుంచి పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు నాకు. అయ్యా మీ షాప్ ఫైర్ అవుతుంది, బోర్డు మీద నెంబర్ చూసి ఫోన్ చేసామన్నారు. మేము వచ్చేటప్పుడు కొట్టంతా తగలబడిపోతుంది. ఏం జరిగిందో ఏం తెలియదు. అంతలో ఫైర్ వాళ్ళు ఫోన్ చేసాం. ఫైర్ వాళ్ళు కూడా వచ్చి మొత్తం ఆర్పారు. వాళ్ళు కంప్లైంట్ రాసి వెళ్ళారు. మేము ఎస్పీ దగ్గర ఏం జరిగిందో ఏందో అసలు మాకు తెలియదు. అందుకోసం ఎస్పీ గారి దగ్గర, సిఏ గారి దగ్గర కంప్లైంట్ పెట్టాం. అది విచారిస్తున్నారు. ఇవాళ గుంటూరు నుంచి వాళ్ళు ఫోరెన్సిక్ వాళ్ళు కూడా వచ్చారు. మొత్తం టెస్టులు తీసుకొని వెళ్ళారు. మాకు అనుమానం అయితే ఎవరి మీద అని లేదు. ఎట్ట ఫైర్ అయిందా ఏందో కొంచెం తెలుసుకోవాలని. స్థానిక 17వ వార్డు వరవకట్ట నిన్న సాయంత్రం దీపావళి పండుగ సందర్భంగా అందరూ చాలా సంతోషాలతో ఉంటే ఇక్కడ 15వ వార్డు ప్రెసిడెంట్, టీడీపీ వార్డు ప్రెసిడెంట్ జానీ బాషా వాళ్ళ ఇంట్లో విషాదం నెలకొని ఉంది. దాదాపుగా 3 షాపులు వాళ్ళ అన్నదమ్ములే కాలిపోవడం అనేది చాలా దారుణం. సుమారు 2 గంటలకు ఒక్కసారిగా ఫైర్ అవ్వడం చూస్తూ ఉంటే దీని వెనక ఎవరైనా ఉన్నారా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అప్పటిదాకా కొంతమంది అల్లరి మూకలు ఇక్కడ బాంబులు కాల్చి గందరగోళం చేసినట్టు మాకు సమాచారం ఉంది. దీనిపైన సమగ్ర విచారణ జరిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లపాటి రాము గారికి ప్రభుత్వం పరంగా కూడా ఏమన్నా సహాయం అందేటట్టుగా వీళ్ళకి చూడాలని చెప్పేసి ఎంఐఎం పార్టీగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో చాలా బాధాకరమైన సంఘటన. వాళ్ళు నిరుపేద కుటుంబాల వాళ్ళు చేతి వృత్తులు చేసుకునేవాళ్ళు. అలాంటిది అగ్నికి ఆహుతి అయ్యి దాదాపు ఆర్థికంగా నష్టపోవడం జరిగింది. అలాంటి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆ కుటుంబాలని కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.